నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జడ్చర్ల సంబంధిత 3 మండలాల ప్రజలు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది కలిసి మొత్తం 85 యూనిట్ల రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మతిడి జానకి ఐపీఎస్ గారు విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, రక్తదానం ఒక గొప్ప మానవీయ సేవ. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రతి భద్రత కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉండాలి. ఈ రోజు ఇంతమంది స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనడం చూసి ఆనందంగా ఉంది అని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు గారు, జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందం గౌడ్, బాలానగర్ ఎస్ఐ లెనిన్, మిడ్జిల్ ఎస్ఐ శివప్రసాద్ మరియు జడ్చర్ల రూరల్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్ మండలాల ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజా భద్రత, పోలీసు బాధ్యత కార్యక్రమం విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా పోలీసు చర్యలు. జానకి ఐపీఎస్ల ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలుర ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పబ్లిక్ సేఫ్టీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏహెచ్టీయూ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం, కళా టీం సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, పిల్లల అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్, డ్రగ్స్ ప్రమాదాలపై విద్యార్థులకు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైత్రి యాదవ్ గారు, ఎక్స్ కౌన్సిలర్ రామకృష్ణ గారు మరియు మిగతా సభ్యులందరూ కూడా, నాతో పాటు ఉన్న మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి గారు మత్స్యశాఖ సహకార మాజీ పర్సన్ ఇన్ఛార్జ్ గారు పత్రంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి మహబూబ్ నగర్ శాసనసభ్యుల అనుసారము పార్టీ లైన్లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గంజంజనేయులు గారిని హెచ్చరిస్తా ఉన్నా. నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి. కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, 2 ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే 30-35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 పర్యాయాలు కౌన్సిలర్ పనిచేసి మళ్ళీ నీ సొంత. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.